అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఈనాటి దేవుని వాగ్దానము రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము. ఆయనను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు అంటే మనకి సమకూర్చే దేవుడండి. నీకు జరగవలసిన కార్యాలు, నాకు జరగవలసిన కార్యం ఏమైపోయింది, ఎప్పుడు జరుగుతుంది? ఒక ఉద్యోగం వరకు చూస్తున్నాను, ఏమీ ప్రయోజనం లేదు. రుణభారాల కొరకు నలిగిపోతున్నాను, ఏమి కార్యం జరగట్లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు అన్నీ సమకూరుస్తున్నాడంటే, అన్నీ సమకూర్చి నీ జీవితాల్లో మేలునివ్వబోతూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న వేదన నుంచి విడుదలనివ్వబోతూ ఉన్నాడు. చాలామంది తల్లులు అయితే మరి మా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో మాకు అర్థం కావట్లేదని వారు కూడా ఉన్నారు. ఈరోజు దేవుడు వాగ్దానం తెలియజేస్తుంది, నీ బిడ్డల భవిష్యత్తును కట్టడానికి దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతూ ఉన్నాడు. అందుకే అన్నాడు, ఆయన్ను ప్రేమించే వారికి మేలు కలగడానికి అన్ని సమకూరుస్తాడండి. యొర్దాను నదిని ఆపివేసినవాడు, చీల్చినవాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చినవాడు, ఎరుకో గోడలు కూల్చినవాడు, అన్నీ సమకూరుస్తాడండి. ఎలాంటి విపత్తు కార్యాలనైనా కూడా ఆయన మార్చివేసి నీ కొరకు అద్భుతం చేయగలిగిన దేవుడు, నీ జీవితంలో మరి మేలును చేయగలిగిన దేవుడు, అన్నీ సమకూర్చే దేవుడు. ఆయన ప్రేమించే వ్యక్తిగా కనుక నువ్వు ఉండగలిగితే, ఆరాధించే వ్యక్తిగా కనుక నువ్వు ఉండగలిగితే, దేవుడు నీ జీవితంలో నీకు మేలు చేస్తాడంటే, ఆ మేలు జరగడానికి అన్నీ సమకూరుస్తాడంటే, అన్నీ సమకూర్చే దేవుడై ఉన్నాడు.